ప్రోటీన్ అధికంగా ఉండే పన్నీర్ ఎముకలు దంతాల ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, కడుపు నిండుగా ఉండే ఈ పన్నీర్ తోటి మనం రకరకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అలాంటి పన్నీర్ తోటి ఒక మంచి ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకుందామండి. చికెన్ వింగ్స్కి రీప్లేస్మెంట్గా పన్నీర్ వింగ్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. క్రంచీగా, స్పైసీగా ఉండి తినే కొద్దీ తినాలనిపించేంత మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తామండి. అంత రుచిగా ఉండే ఈ పన్నీర్ వింగ్స్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక 200 గ్రాములు పన్నీర్ తీసుకుని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా చేత్తోనే ఇలాగ విరుపుకుందాం. అనీవెన్గా ఉన్నా పర్వాలేదండి. మనం స్లరీలో డంప్ చేసినప్పుడు స్లరీ మొత్తం బాగా పట్టి లోపల వరకు స్పైసీగా, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా మొత్తం అన్నిటినీ ముక్కలు విరుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ వింగ్స్కి పన్నీర్ ముక్కలు రెడీ అయిపోయినాయి. ఇంకా స్పైసెస్ గురించి మనం దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1.5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. లేదంటే 1 ఇంచు అల్లం, ఒక 6 వెల్లుల్లి రేకలు, మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ నూనె వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన ఉంచుకుందాం. పన్నీర్ని డంప్ చేయడానికి స్లరీ తయారు చేసుకుందాం. ఒక బౌల్లోకి 1/4 కప్పు కార్న్ఫ్లోర్, అలానే 1/4 కప్పు మైదా కూడా వేసుకుని నూనెతో కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షేజ్వాన్ చట్నీ సాసు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గార్లిక్ పౌడరు వేసుకుని 1 అరకప్పు నీరు వేసుకుని ఉండలు లేకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక బీటర్ తోటి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన ఈ స్లరీని పక్క నుంచి ఇప్పుడు మనం చికెన్ వింగ్స్ క్రిస్పీనెస్కి 1 కప్పు ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ తీసుకుని దాన్ని ఒక బౌల్లోకి వేసి ఒక మేషర్ తోటి పెద్దగా ఉన్న వాటన్నింటినీ రఫ్గా మ్యాష్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా తయారైన వాటిని పక్క నుంచి పన్నీర్ ముక్కలు కోట్ చేసుకుంటానికి 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 చిటికెడు ఉప్పు వేసుకున్న దాన్ని మొత్తం 3 కలిసేలాగా బాగా కలుపుకుని తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలు, కార్న్ఫ్లేక్స్, కోట్ చేసుకుంటానికి మైదా కార్న్ఫ్లోర్ పొడి, అలానే డిప్ చేసుకుంటానికి స్లరీ, వీటన్నింటినీ తయారీగా పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కని మైదా కార్న్ఫ్లోర్ పౌడర్లో వేసుకుని ఈ పన్నీర్ ముక్క ఈ డస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మనం స్లరీలో డిప్ చేసుకుని అన్ని వైపులు బాగా పట్టేలాగా ఫోర్క్ తోటి రోల్ చేయండి. ఇలా స్లరీ మొత్తం పట్టిన పన్నీర్ ముక్కని ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లో వేసుకుని అన్ని వైపులు కార్న్ఫ్లేక్స్ పట్టేలాగా బాగా ఫోర్క్ సాయంతో కలుపుకుంటూ ముక్కని బాగా పట్టేలాగా పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. అలానే మిగిలిన వాటిని కూడా తయారు చేసుకోవాలి. మరొక పన్నీర్ ముక్కతోటి తయారీ విధానాన్ని చూపిస్తానండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వడం మర్చిపోవద్దండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోల కొత్త అప్డేట్స్ మీకే ముందుగా వస్తాయండి. తప్పకుండా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోసారి వేసిన దాన్ని ఇలాగా మొత్తం కార్న్ఫ్లేక్స్ బాగా పట్టేలాగా అన్ని వైపులు
ఈ పన్నీర్ ముక్కని రోల్ చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే మొత్తం అన్ని పన్నీర్ ముక్కల్ని ఇలా రోల్ చేసుకుని పన్నీర్ వింగ్స్ తయారు చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి రెస్ట్ ఇద్దాం. అరగంట తర్వాత తీసిన పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకుందాం. ఇలా బాగా వేడైన నూనెలో కొన్ని చొప్పున ఈ పన్నీర్ వింగ్స్ను వేసుకుని లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేసిన ఒక 2-3 నిమిషాల పాటు కదపకుండా వదిలేయండి. తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని ఎక్కువగా మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా భారతదేశంలోకి వచ్చిందని అంటారండి. తర్వాత పోర్చుగీస్ వాళ్ళు 17వ శతాబ్దంలో బెంగాల్లోని పాలను పన్నీర్గా చేసే పద్ధతి నేర్పించారని కూడా చెప్తూ ఉంటారండి. పన్నీర్లో లభించినన్ని పోషకాలు చర్మాన్ని రిపేర్ చేసి వృద్ధాప్యం రాకుండా కాపాడుతుందండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత పన్నీర్ వింగ్స్కి అంటి కొన్ని రాలిన ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా తీసేసుకుని మిగిలిన వాటన్నింటిని కూడా వేసి ఇలానే మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. వీటికి మరింత రుచి పెంచుకుంటానికి మనం బటర్లోని పెరి పెరి మసాలాతోటి ఒక మంచి మసాలా తయారు చేసుకొని దీన్ని టాపింగ్ వేసుకుంటే ఆ రుచే వేరండి. 1.5 టేబుల్ స్పూన్లు బటరు ఒక చిన్న తడకా పాన్లో వేసి బటర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉందాం. ఇలా బాగా మెల్ట్ అయిన ఈ బటర్లో పెరి పెరి మసాలా ఒక 3 టేబుల్ స్పూన్లు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకుని వీటన్నింటినీ ఈ బటర్లో కొద్దిసేపు వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన ఈ మసాలాలను స్టవ్ ఆఫ్ చేసుకుని తయారైన పన్నీర్ వింగ్స్ మీద వేసుకుందామండి. మనం తయారు చేసుకున్న ఈ పన్నీర్ వింగ్స్లో సగం తీసుకుని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చండి, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు వాడుకుంటానికి. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని పన్నీర్ వింగ్స్ని ఒక బౌల్లో పెట్టుకొని దానిపైన తయారు చేసి పెట్టుకున్న పెరి పెరి మసాలా వేసుకుందాం. ఇలా వేసుకున్న దాన్ని టాస్ చేసి ఇక సర్వ్ చేసుకుంటామేనండి. చూశారు కదండి, పెరి పెరి మసాలాతో తయారైన పన్నీర్ వింగ్స్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి. పన్నీర్ లేకపోతే వెంటనే తెప్పించుకొని ఈ పన్నీర్ వింగ్స్ తయారు చేసి రుచి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. తింటున్నంతసేపు తింటూనే ఉంటామండి. వెంటనే కూడా ఖాళీ అయిపోయే ఈ బౌల్లోని పన్నీర్ వింగ్స్ ఇప్పుడు మా మనవరాలకి సర్వ్ చేద్దాం. ఎంతో రుచిగా, క్రంచీగా, క్రిస్పీగా ఉండే ఈ పన్నీర్ వింగ్స్ చికెన్ వింగ్స్కి రీప్లేస్మెంట్గా తినొచ్చండి. వెజిటేరియన్స్కి అయితే ఇది పన్నీర్ గొప్ప ప్రోటీన్ రీసోర్స్ అని కూడా చెప్పొచ్చండి. ఈ పన్నీర్ వింగ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.